హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ స్టడీ. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ పార్ట్ 4లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు మరియు 4 మంది బాలురు 96 గంటల్లో ఒక పని చేయవచ్చు. ఇద్దరు పురుషులు మరియు 8 మంది అబ్బాయిలు 80 గంటల్లో చేయవచ్చు. ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు మహిళలు 120 గంటల్లో చేయవచ్చు. అప్పుడు 5 మంది పురుషులు మరియు 12 మంది బాలురు దీన్ని ఎన్ని గంటల్లో చేయవచ్చు అన్నాడు. ఓకే. ఫస్ట్ ఏం తీసుకుందాం. వన్ మ్యాన్ ప్లస్ 3 ఉమెన్ ప్లస్ 4 బాయ్స్ కలిపి ఒక పనిని 96 గంటల్లో చేస్తారు. ఓకే. అదే ఇద్దరు పురుషులు మరియు 8 మంది బాయ్స్ కలిపి 80 అవర్స్‌లో చేస్తారు. 2 మెన్ ప్లస్ 80 బాయ్స్ 8 బాయ్స్ కలిపి 80 అవర్స్‌లో కంప్లీట్ చేస్తారు అదే వర్క్‌ని. అదేవిధంగా 2 మెన్ ప్లస్ 3 ఉమెన్ కలిపి అదే వర్క్‌ని 120 అవర్స్‌లో కంప్లీట్ చేస్తారు. అయితే మనకేమిచ్చాడు? టైమ్ ఇచ్చాడు. అయితే వీటి యొక్క ఎల్‌సీఎంని మనం టోటల్ వర్క్‌గా తీసుకుంటే వీటి యొక్క ఎల్‌సీఎం ఎంతొస్తుంది మనకి? 480 యూనిట్స్. టోటల్ వర్క్ తీసుకుంటే ఎఫిషియన్సీ ఏమవుతుంది? టోటల్ వర్క్ బై టైమ్. ఎఫిషియన్సీ పర్ అవర్. టోటల్ వర్క్ బై టైమ్ అంటే 480/96 చేస్తే ఏమొస్తుంది? 5 యూనిట్స్ వస్తుంది ఎఫిషియన్సీ. 480/80 చేస్తే 6 యూనిట్స్. 480/120 చేస్తే 4 యూనిట్స్. ఓకే. అంటే అర్థం ఏంటి మనకి? వీటి యొక్క ఎఫిషియన్సీ 4 యూనిట్స్, వీటి యొక్క ఎఫిషియన్సీ 6 యూనిట్స్, వీరి యొక్క ఎఫిషియన్సీ 5 యూనిట్స్. ఓకే. మనకి 2 మెన్ ప్లస్ 8 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంతొచ్చింది? 6 యూనిట్స్. మరి 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? మిగులుతుంది 1 మెన్ మరియు 4 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ 6. 2తో కట్ చేస్తే 3 అంటే 1 మ్యాన్ ప్లస్ 4 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంతొచ్చింది? 3 యూనిట్స్. మనకేముంది ఇక్కడ 1 మ్యాన్ 4 బాయ్స్ కామన్‌గా ఉంది. కనుక 1 మ్యాన్ ప్లస్ 3 ఉమెన్ ప్లస్ 4 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంతొచ్చింది మనకి? 5 యూనిట్స్. అయితే 1 మ్యాన్ ప్లస్ 4 బాయ్స్‌ది ఎంత ఎఫిషియన్సీ? 3 యూనిట్స్. 3 2 3 డబుల్ ఈజ్ ఈక్వల్ టు 5. 3 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతొచ్చింది? 2/3 యూనిట్స్. ఓకే. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ అనేది 2/3 యూనిట్స్ వచ్చింది. అయితే విమెన్ యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు కనుక మనకి దీంట్లో ఈక్వల్ చేసుకుంటే 2 మెన్ ప్లస్ 3 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ ఎఫిషియన్సీ? 4 యూనిట్లు. మనకు విమెన్ తెలుసు 2 మెన్ ప్లస్ 3 ఇంటూ విమెన్‌ది ఎంత? 2/3 ఈజ్ ఈక్వల్ టు 4. 3కి 3కి కట్ చేస్తే 2 మెన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే ఏమొస్తుంది? 4 మైనస్ 2 ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 2. 2కి 2కి కట్ చేస్తే మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంతొచ్చింది? 1 యూనిట్. ఓకే. మనకి ఇంకేం కనుక్కోవాలి? బాయ్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. మనకేమొచ్చింది? విమెన్ యొక్క ఎఫిషియన్సీ 2/3, మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ 1 యూనిట్. ఓకే. మనకేమిచ్చాడు? 1 మ్యాన్ ప్లస్ 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ 3. అయితే మనకి మ్యాన్ ఎంత? 1 యూనిట్. 1 ప్లస్ 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. మరి 4 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 2. మరి బి ఈజ్ ఈక్వల్ టు 2 జా 1 జా 1 హాఫ్ యూనిట్. మనకి బాయ్‌ది ఎంతొచ్చింది? హాఫ్ యూనిట్. మనకేమడిగాడు క్వెషను? 5 మెన్ 12 బాయ్స్ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారన్నాడు? 5 మెన్ ప్లస్ 12 బాయ్స్ కలిపి ఎక్స్ డేస్‌లో అనుకుంటే మన టోటల్ వర్క్ ఎన్ని యూనిట్లు అనుకున్నాం? ఎన్ని యూనిట్‌లకి సమానమవుతుంది? 480 యూనిట్స్‌కి సమానమవుతుంది. మరి ఎల్‌సీఎం అనేది ఎంత తీసుకున్నాం? 480 యూనిట్స్ అనేది టోటల్ వర్క్‌గా తీసుకున్నాం. కనుక ఈ వర్క్ అనేది దేనికి సమానమవుతుంది? 480 యూనిట్స్ సమానమవుతుంది. మనం 5 ఇంటూ ఎమ్ యొక్క ఎఫిషియన్సీ ఎంతొచ్చింది? 1 యూనిట్. మరి 12 ఇంటూ బాయ్ యొక్క ఎఫిషియన్సీ హాఫ్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 480. 2 6 జా 5 ఇంటూ 1 5 ప్లస్ 6 ఇంటూ 1 6 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 480. x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 5 ప్లస్ 6 11. 480/11 ఈజ్ ఈక్వల్ టు 43 and 7/11 అవర్స్. 5 మెన్ ప్లస్ 12 బాయ్స్ అనేది 43 and 7/11 అవర్స్‌లో కంప్లీట్ చేస్తారు ఆ వర్క్‌ని. ఓకే.
ఏ, బి మరియు సి కలిసి 4 గంటల్లో 216 పేజీలను టైప్ చేయవచ్చు. సి, బి కంటే ఒకే ఒక గంటలో ఎన్ని ఎక్కువ పేజీలను టైప్ చేయగలదో బి ఏ కంటే అదే పేజీలను టైప్ చేయగలదు. సి 5 గంటల్లో ఎన్ని పేజీలను టైప్ చేయగలదో ఏ 7 గంటల్లో అన్ని పేజీలను టైప్ చేయగలదు. అయితే ఒక గంటలో ఏ, బి మరియు సి ఎన్ని పేజీలను ఒక్కొక్కటిగా టైప్ చేయవచ్చో కనుగొనండి అన్నాడు. మనకేమిచ్చాడు ఫస్టు సి అనేది బి కంటే ఒక గంటలో ఎన్ని పేజీలు ఎక్కువ పేజీలను టైప్ చేయగలదో బి ఏ కంటే అదే పేజీలను టైప్ చేయగలదు. అంటే అర్థం ఏంటి? సి మైనస్ బి, సికి మరి బి మధ్య డిఫరెన్స్ అనేది బి ఏ కంటే అన్నాడు. కనుక బి మైనస్ ఏ. బి సి అనేది బి కంటే ఎన్ని పేజీలు ఎక్కువ టైప్ చేయగలదో బి అనేది ఏ కంటే అన్ని పేజీలను ఒక గంటలో ఎక్కువ టైప్ చేయగలదు. అంటే అర్థం ఏంటి? సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సి అనేది బి కంటే సికి మరియు బికి మధ్యన డిఫరెన్స్ అనేది బికి మరియు ఏకి మధ్య డిఫరెన్స్‌కి సమానం. ఓకే. ఏమొస్తుంది ఇక్కడ? బి అటు పోతే 2బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఓకే. అదే విధంగా ఇంకేమన్నాడు? సి 5 గంటల్లో ఎన్ని టైప్ చేయగలదో ఏ అనేది అదే పేజీలను 7 గంటల్లో టైప్ చేయగలదు. అంటే అర్థం ఏంటి? ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు 5/7. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది 5 యూనిట్లు అయితే సి యొక్క ఎఫిషియన్సీ 7 యూనిట్లు అవుతుంది. అయితే మరి బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ అనేది 5 యూనిట్లు టైప్ చేస్తే సి అనేది 7 యూనిట్లు టైప్ చేస్తుంది. మరి బి ఎన్ని టైప్ చేస్తుంది? ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ 5 ప్లస్ 7 టోటల్‌గా 14. ఎంత? 2బి. 14 అయితే బి ఎంత వస్తుంది? 12. 5 ప్లస్ 7 12. బి అనేది ఎంత వస్తుంది? 6 యూనిట్స్. ఓకే. అంటే ఏ:బి:,సి ఎంత వచ్చింది మనకి? 5:6:7. ఇది వాటి యొక్క ఎఫిషియన్సీ. అయితే మనకేమన్నాడు? పర్ అవర్‌కి ఎఫిషియన్సీ. అయితే మనకేమన్నాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి 4 గంటల్లో ఎన్ని పేజీలు టైప్ చేస్తాయి? 216 పేజీలని టైప్ చేస్తుంది. మరి ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి 1 అవర్‌కి ఎన్ని పేజీలు టైప్ చేస్తాయి? 216/4 కట్ చేస్తే 4 5 జా 4 జా అంటే 54 పేజీలని 1 అవర్‌కి టైప్ చేస్తాయి. అయితే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? 2బి. అంటే బి ప్లస్ ఏ ప్లస్ సికి బదులుగా 2బి తీసుకుంటే ఎన్ని పేజీలు టైప్ చేస్తుంది? 54. మరి 3బి ఈజ్ ఈక్వల్ టు 54 అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 318. అంటే బి అనేది ఎన్ని పేజీలు టైప్ చేస్తుంది 1 అవర్‌లో? ఇది 1 అవర్‌కి. ఓకే. 1 అవర్‌లో బి అనేది 18 పేజెస్‌ని టైప్ చేస్తుంది. బి అనేది 1 అవర్‌కి 18 పేజెస్ టైప్ చేస్తే రిలేషన్ ఎలా ఉంది? 6 3 జా 18. మరి ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇంటూ 3 5 3 జా 15 7 3 జా 21. ఏ అనేది 15 పేజెస్ టైప్ చేస్తుంది 1 అవర్‌కి. బి అనేది 18 పేజెస్. సి అనేది 21 పేజెస్ టైప్ చేస్తుంది. ఓకే. ఏ మరియు బి యొక్క సామర్థ్యము 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. పనిని పూర్తి చేయడానికి వారు తీసుకున్న రోజుల సంఖ్య ఏ నిష్పత్తిలో ఉంటుంది అన్నాడు. మనకేమిచ్చాడు? ఏ:బి ఇచ్చాడు. 3:4. ఏమిచ్చాడు? సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ ఇచ్చాడు. మనకి పని అనేది కాన్స్టెంట్ సేమ్ అయితే మనకేమవుతుంది? టైమ్ రేషియో టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/e. అంటే ఏమొస్తుంది? టైమ్ రేషియో అనేది రివర్స్ అవుతుంది. 4:3. మనకేం అడిగాడు? రోజుల నిష్పత్తి. రోజుల సంఖ్య అడిగాడు. రోజుల సంఖ్య నిష్పత్తి ఏమొస్తుంది? 4:3. ఏ ఒక పనిని 9 రోజుల్లో చేయవచ్చు. ఏ కంటే బి 50% ఎక్కువ సమర్థవంతంగా ఉంటుంది. బి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తుంది అన్నాడు. మనకేమిచ్చాడు? ఏ ఒక పనిని 9 డేస్‌లో కంప్లీట్ చేస్తుంది. ఓకే. అయితే ఏమిచ్చాడు? 50% అన్నాడు. 50% అంటే అర్థం ఏంటి? 1/2. ఎక్కువ అన్నాడు కనుక ప్లస్, మోర్ అన్నాడు కనుక ప్లస్ చేసుకుందాం. ఏ:/బి. ఏం చేశాడు? బి యొక్క సామర్థ్యాన్ని ఎవరితో పోలుస్తున్నాడు? ఏతో పోలుస్తున్నాడు. కనుక ఏ అనేది 2 యూనిట్లయితే
ఎన్ని యూనిట్లు ఎక్కువుంది? బి అనేది 1 యూనిట్ ఎక్కువుంది. ఏ కంటే 1 యూనిట్ ఎక్కువ. ప్లస్ చేస్తే 1 యూనిట్ అనేది ఎంతవుతుంది బి అనేది? 3 యూనిట్స్ అవుతుంది. ఏ అనేది 50% మోర్ ఎఫిషియంట్ థాన్ ఏ. అంటే ఏ కంటే బి అనేది 50% ఎక్కువ సమర్థవంతంగా ఉంటుందన్నాడు. అంటే ఏ అనేది 2 యూనిట్లయితే బి ఎన్ని యూనిట్లవుతుంది? 3 యూనిట్లవుతుంది. ఇదేంటిది? ఎఫిషియన్సీ. మనకి మనకి టైమ్ ఏమవుతుంది మరి? టైమ్ అనేది రివర్స్ అవుతుంది. 3:2 వర్క్ కాన్స్టెంట్ అయితే మన టైమ్ ఏమవుతుంది? వర్క్ అనేది కాన్స్టెంట్ అయితే టైమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a. మన రివర్స్ అవుతుంది. మనకేమిచ్చాడు? ఏ అనేది ఎన్ని రోజుల్లో చేస్తుంది ఆ పనిని? ఏ అనేది 9 రోజుల్లో చేస్తుంది. టైమ్ అనేది 9 డేస్ అంటే రిలేషన్ ఎలా ఉంది? ఇంటూ 3. మరి బి ఎన్ని రోజుల్లో చేస్తుంది? ఇంటూ 3 చేస్తే 6 డేస్. మనకేమడిగాడు? బి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తుందన్నాడు. బి అనేది 6 డేస్‌లో చేస్తుంది. ఏ బి కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యంగా కలవాడు. బి తీసుకునే దానికంటే ఏకి 10 రోజులు తక్కువ సమయం పడుతుంది. అయితే బి అదే పనిని ఎంత సమయంలో చేయగలడు అన్నాడు. మనకేమిచ్చాడు? ఏ అనేది బి కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలవాలన్నాడు. ఏ అనేది 3బికి సమానం. అంటే అర్థం ఏంటి? a/b = 3/1. అంటే a:b ఏమొస్తుంది? 3:1 ఎఫిషియన్సీ. అయితే మనకి పనేమవుతుంది ఇప్పుడు? వర్క్ అనేది కాన్స్టెంట్ కనుక టైమ్ ఏమవుతుంది? 1:3 అవుతుంది. రివర్స్ అవుతుంది. అయితే మనకేమిచ్చాడు? బి తీసుకునే దానికంటే ఏకి 10 రోజులు తక్కువ సమయం పడుతుందన్నాడు. ఏకి, బికి మధ్య డిఫరెన్స్ ఎంతిచ్చాడు? ఇక్కడ 2 యూనిట్స్. 2 యూనిట్స్ ఉంది. ఈ 2 యూనిట్స్ ఎంతుంది టైము? ఎంతిచ్చాడు? 10 రోజులిచ్చాడు. మరి 1 యూనిట్ ఎంతవుతుంది? 5. మరి ఇక్కడ ఏకి ఎంత టైం పడుతుంది? 5 డేస్ పడితే బికి ఎంత పడుతుంది? ఇంటూ 5 చేస్తే 15 డేస్. ఓకే. ఏమడిగాడు? బి అదే పనిని ఎంత సమయంలో చేయగలడన్నాడు. బి అనేవాడు 15 రోజుల్లో ఆ పనిని చేయగలడు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.